కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఐసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ లెక్కలు మీరు నేర్చుకోవాలండి. ఇలాంటివి ద కంప్లీషన్ ఆఫ్ ఎ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ జాబ్ మే బి డిలేడ్ డ్యూ టు స్ట్రైక్. ద ప్రాబిలిటీ ఆఫ్ ద స్ట్రైక్ ఈ 0.6 అంట. అంటే ప్రాబిలిటీ ఆఫ్ నో స్ట్రైక్ విల్ బి 0.4 అనమాట. మనకు అనుకోవాలి అది 1 - 0.6 అంటే 0.4 వస్తుంది. ద ప్రాబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ గెట్స్ కంప్లీటెడ్ ఇన్ టైమ్ ఇఫ్ దేర్ ఈజ్ నో స్ట్రైక్. స్ట్రైక్ లేకపోతే 0.85 కంప్లీట్ అయిపోద్దండి. స్ట్రైక్ ఉన్న కంప్లీట్ కావడానికి ఛాయిస్ ఎంత ఉందంటే 0.35 ఉందంట. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ ఇన్ టైమ్ అన్నాడు. మనం డేటా ఇలా రాసుకోవాలండి. E1 E2 అనేది అంటే ఇది స్ట్రైక్, ఇది నో, ఇది యాక్చువల్గా స్ట్రైక్కి ప్రాబిలిటీ, ఇది నో స్ట్రైక్కి ప్రాబిలిటీ. నో స్ట్రైక్ ప్రాబిలిటీ ఉంటే వర్క్ కంప్లీట్ కావడానికి ఛాయిస్ ఇంత ఉంది, మల్టిప్లై చేసుకుంటే 0.34 వచ్చింది. స్ట్రైక్ ఉన్న కంప్లీట్ కావడానికి ప్రాబిలిటీ ఇది ఉంది, క్రాస్ మల్టిప్లై చేయండి అంటే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ప్రాబిలిటీ మనకి 0.55 ఉంది. క్వశ్చన్లో మన ఏమడిగాడు, వాట్ ఈస్ ద, ఇలా చదువుకోవాలి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కన్స్ట్రక్షన్ జాబ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ అన్నాడు. నాకు కంప్లీటెడ్ 0.5 వచ్చింది. విల్ నాట్ బి కంప్లీటెడ్ అంటే 1 - 0.55 0.45 అనమాట. ఆన్సర్ అప్పుడు ఏది వస్తుంది మనకి 0.45 వస్తుంది. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ CV అడిగాడండి. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అనమాట. మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇంకో ఆప్షన్ ఉండదు. దాని మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ షో హయ్యెస్ట్ వేరియబిలిటీ అన్నాడు. CV ఏది ఎక్కువ ఉంటే అది ఎక్కువ వేరియబిలిటీ ఉన్నట్టండి. CV చేయాలి, ఏది ఎక్కువ ఉంటే అది అనమాట ఆన్సర్ చేయాలి మీరు. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 చేసుకుంటే వెళ్ళండి. తర్వాత వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ ఇది ఉంది కదండి. స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 వేయండి. 15/40 × 100 చేయండి, ఆన్సర్ వస్తుంది మీకు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇక్కడ స్టాటిస్టిక్స్లో మనకి మీడియన్ కనుక్కోమన్నాడండి. L+N/2 - CF/F × C చేయాల్సింది. తర్వాత మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీడియన్, మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ అడిగాడు. సో స్టాట్స్లో ఇవి నేర్చుకోవాలండి. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన లెక్కలే అనమాట. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.